గంగవరం మండలము కీలపట్ల పంచాయతీ నర్సాల్పల్లి గ్రామంలో ఐపీ పెట్టిన శంకర్తో ఉన్నాము. ఆయన ఐపీ పెట్టడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. మీరు ఐపీ పెట్టడానికి కారణం ఏంటండి? మేడం, ఐపీ పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఫస్ట్ టైం వచ్చి కరోనా వల్ల చాలా ఇబ్బంది అయిపోతే ఐపీ పెట్టాల్సి వచ్చింది. అది కాకుండా నా పైన కొంతమంది అభ్యర్థులు నా పైన దాడి చేసి నా ఆఫీస్ కాడికి వచ్చి గలాట్లు చేసి ఇంటికాడికి వచ్చి గొడవలు చేస్తే ఆ ప్రెజర్ తట్టుకోలేక అది ఒక కారణం. అదే కాకుండా నా పైన కొంతమంది ఏజెంట్లుగా ఉండేవాళ్ళు కూడా నన్ను విమర్శించి మాట్లాడి వాళ్ళు చెప్పే మాటల వల్లనే ఎప్పుడు నేను ఈ అమౌంట్ లేట్ ప్రాసెస్గా జనాలకి ఇస్తున్నానో నా ఇంటికాడికి గొడవలకు వచ్చేది చూసి ఈడు ఇంక ఇక్కడ ఉండడు, ఐపీ పెట్టేస్తాడనే ఉద్దేశం వాళ్ళల్లో చెలరేగిన తర్వాత నా ఇంటికాడికి జనాలు ఎక్కువ వచ్చే పని అయిపోయిన దానికి ఆ ప్రెజర్ తట్టుకోలేక బయట వెళ్ళిపోదామనే ఉద్దేశంతో నేను ఐపీ పెట్టింది వాస్తవం. మీరు ఐపీ పెట్టినారు, మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏమండి? మేడం, నేను ఐపీ పెట్టి జనాలకు మోసమే చేయాలనుకుంటే తిరిగి ఊరికి వచ్చి ఉండేవాడిని కాదు. అటువంటి సామాన్య ప్రజలకు న్యాయం చేద్దామని ఆ ప్రజలందరూ కూడా నా కస్టమర్లు అందరూ కూడా నాకు ఫోన్లు చేసి, అయ్యా నువ్వు రా, మేము కావాలంటే కొద్దిగా కూడా అమౌంట్ మాకి మేము తీసుకుంటామని చెప్పేసి నా బాధితులంతా నా కస్టమర్లంతా నాకు ఫోన్లు చేసి రమ్మంటే వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో ధైర్యంగా నా ఊరికి వచ్చి నేను ప్రజలకు ఇస్తామనే ఉద్దేశంతోనే వచ్చిన. ఆ కూలీ నాలి చేసి కష్టపడి కట్టుకుండే వాళ్ళ పొట్ట కొట్టి నేను తినాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నా పైన దాడి జరిగి నా ఫ్యామిలీలో ఇబ్బంది అయిపోతే నా భార్య నా బిడ్డలు చనిపోతాము అనే ఉద్దేశంతో నన్నే అడగతా ఉంటే ఒక కన్న తండ్రిగా ఇంకేం చేసుకోమంటారు చెప్పండి. వాళ్ళని కాపాడుకుందామనే ఉద్దేశంతో వాళ్ళకు కానీ నా బంధువులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి చెప్పకుండా నా మనసులో నేను పెట్టుకొని ఈ ప్రెజర్ తట్టుకోలేక ఎక్కడైనా ఒక వారం 10 రోజులు టూర్ వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఫ్యామిలీకి చెప్పుకుంటే వాళ్ళు కొంచెం రిలీఫ్ అవుతారు అనే ఉద్దేశంతో బయట వెళ్ళిపోయినాం. నా మనసులో ఏం పెట్టుకున్నాను, ఐపీ పెట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నా. అంటే మీ కుటుంబ సభ్యులు కూడా తెలియదా అండి మీరు ఐపీ పెడతారని? ఎవరికి తెలియదు, నా బిడ్డలకు తెలియదు, నా భార్యకి తెలియదు, నా తల్లిదండ్రులకు అన్నదమ్ములకి ఈ ఊరోళ్ళు కూడా ఎవరికి తెలియదు. కానీ ఊరోళ్ళు పుకారు చేసుకున్నారు, ఈడు ఐపీ పెట్టేస్తాడనే ఉద్దేశంతో నాకు కస్టమర్లు ఎక్కువ వచ్చే పని అయిపోయి ప్రెజర్ తట్టుకోలేకపోయినాను. అలాంటప్పుడు ఇంకేం చేసేదనే ఉద్దేశంతో నా మనసులో ఇంకా ప్రాణ విలువ నాకు తెలుసు కాబట్టి అలాంటి ప్రాణాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు మనము ఇక్కడ ఉండేది పద్ధతి కాదు, ఒక 6 నెలల పాటు బయట వెళ్ళిపోదాము, అది ఐపీ సక్సెస్ అవుతుందో కాదు కానీ ప్రాణాలతో బయటపడదామనే ఉద్దేశంతో నేను బయట వెళ్ళిపోయింది వాస్తవం. కానీ కొన్ని ఫోటోలు కూడా పెట్టినారు, మా పిల్లలు వచ్చి ఫోటోలు దిగినారు. ఆ ఫోటోలు ఎందుకు పెట్టినారంటే ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో పెట్టినప్పుడు వాళ్ళకి నేను ఐపీ పెడతా ఉన్నానని తెలిసింటే వాళ్ళు పెట్టిండ్రు. కానీ వాళ్ళు ఫోటోలు పెట్టినారు. పెట్టిన తర్వాత అప్పుడు కూడా మమ్మల్ని చూడండి ప్రజల సొమ్ము వీళ్ళు ఎత్తుకొని పోయి ఫోటోలు దిగి మేము ఇట్లుండాము అట్లుండాము అని చెప్పేసి అప్పుడు మాకు విమర్శలు వచ్చినా అప్పుడు కూడా నేను బాధపడలేదు. ఇచ్చిన వాళ్ళ సొమ్ము ఎత్తాం, తగిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, మేము ఏమి ఎత్తుకోపోలేదు మేడం. మనిషికి 4-5 జతల బట్టలు ఎత్తుకుపోయినాం, అంతకు తప్ప డబ్బులు కూడా పెద్దగా మేము ఎత్తుకోపోలేదు. ఖర్చులకు సమాలించుకున్నాము, పోయింది వాస్తవం. ఎక్కడైనా ఒక 6 నెలల పాటు ఉందామనే ఉద్దేశంతోనే పోయినాం. అందరి అప్పు తీరుస్తున్నా అంటున్నారు కదా, అది ఎలా తీరుస్తారు మీరు? మేడం, నాకు తగిన ఆధారాలు ఉన్నాయి. ఉన్న ప్రాపర్టీలు అమ్మినాను. తర్వాత వచ్చి వాళ్ళకందరికీ కూడా డబ్బులు సెటిల్మెంట్ చేసిన కొంతమందికి ప్రాపర్టీలన్నీ అమ్మిండేటి కూడా చూపిస్తా, ఎవరెవరికి నేను అమ్మినాను అనేది కూడా చూపిస్తాను. నేను ఒక ప్రాణభీతికి బయట పోయినప్పుడు మా ఊర్లో కొన్ని కట్టుబాట్ల ప్రకారము నా తల్లిదండ్రుల మీద నా అన్నదమ్ముల మీద ఇండ్ల కాటికి వచ్చి దాడి చేసినారు. వాళ్ళకు సంబంధం లేదు, వాళ్ళేమి ప్రజలకు జామీను కాదు. నీ కొడుకు కట్టకపోతే నువ్వు కట్టు
అనేది వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు. నా బెడ్ లేకపోతే నేను ఇస్తానని ఎవరూ చెప్పలేదు. కానీ మా ఊరు కొన్ని కట్టుబాట్ల ప్రకారము మా వాళ్ళని అంతా కూడా చాలా హింసించినారు. కొంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు గలాట్లు చేసినప్పుడు, దౌర్జన్యాలు చేసినప్పుడు నా కూతుర్ని కిడ్నాప్ చేస్తాము, నా కొడుకుని చంపేస్తాము, నన్ను బెదిరించినట్టే వాళ్ళని బెదిరిస్తే ఇంకా ప్రాణాలు తీసుకుంటే అంటే మీ దగ్గర చీటీలు వేసిన వాళ్ళు బెదిరించారా? మీ పిల్లల్ని మీకు అందరినీ బెదిరించారా? డబ్బులు ఇవ్వని దానికి నేను ఎప్పుడు లేట్ ప్రాసెస్గా ఇచ్చానో అప్పుడు వాళ్ళు నా మీద దౌర్జన్యాలు చేసినారు. నన్ను చాలా మంది కొట్టినారు. నా ఆఫీస్ కాడికి వచ్చి అద్దాలు పగల కొట్టేసినారు. తర్వాత మీడియా ఇది పెట్టుకున్నాం కెమెరాలు. ఎక్కడండి మీ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఆఫీస్ వచ్చి బజార్ స్ట్రీట్ రంగమహల్ దగ్గర మేడం. నేను పెట్టుకున్నది పొలంనేరులో బజార్ స్ట్రీట్లో రంగమహల్ దగ్గర. రంగమహల్ పక్కలేకే చిన్న ఆఫీసే పెట్టుకొని ఉంటే కానీ ప్రజలకు న్యాయం చేయాలా. అప్పుడు కరోనా టైం అయిపోయినా కూడా ఒకవేళ పోతే పనిలే ఎక్కడైనా దీన్ని సక్రమంగా చేసుకుందామనే ఉద్దేశంతో లైసెన్సులన్నీ కూడా తీసుకున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. నాకు ట్రేడ్ లైసెన్స్ ఉంది, ఫైనాన్షియల్కి లైసెన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉండి కూడా నేను ఎందుకు వెళ్ళిపోయినానంటే ఒక ప్రాణభీతికే వెళ్ళిపోయినానే తప్ప జనాల్ని ముంచేసి వాళ్ళు కడుపు కొట్టి నా కడుపుకి వేసుకోవాల్సిన అవసరం నాకు లేదు మేడం. మీరు ప్రతిసారి ప్రాణభయం అంటున్నారు కదా, ఎవరి వల్ల మీకు ప్రాణభయం ఉందండి? ప్రాణభయం వచ్చి నా దగ్గర చీటీలు వేసిన కస్టమర్ల వల్లనే మేడం. వాళ్ళకి డబ్బులు ఇవ్వని దానికి వాళ్ళు ఒకవేళ కొంచెం వాళ్ళకి ఇబ్బంది పెట్టించినా కూడా వాళ్ళు నా మీద దాడి చేసినా ఎంతో రిక్వెస్ట్గా అడుక్కున్నా వాళ్ళు నాకు టైం ఇవ్వలేదు. కానీ అటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టించిన వాళ్ళు పేర్లు కావాలంటే కూడా చెప్పకుండా ఉంటే చెప్తాను. మీరు ఐపీ పెట్టారు, ఇప్పుడు మీరు అమౌంట్ వాళ్ళకి ఇస్తా అంటున్నారు కదా, అది ఏ పరంగా ఇస్తారు మీరు? ఏ పరంగా ఇస్తానంటే మేడం, ఇప్పుడు నాకు చాలా అమౌంట్లు రావాలి. దాదాపు కోర్టుకు వేసిండే అమౌంట్లే 2,25,00,000 రూపాయలు దగ్గర అమౌంట్ వేసాను. సరేనా, అవి బేస్ చేసుకుంటాను. అవి కాకుండా ఇంకా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నా దగ్గర అమౌంట్లు ప్రజల సొమ్ము ఎత్తుకుపోయిన వాళ్ళు ఒక ఫైనాన్షియల్గా నేను ఇచ్చిండే అమౌంట్ కానీ ఇదంతా వసూలు చేసుకొని ఇవ్వగలుగుతా వాళ్ళకి. నాకు సమయం కావాలి. నాకు ఎందుకంటే ఆరోగ్యం సరిలేకున్నా మేము ఇక్కడ పోయినప్పుడు 6-7 నెలలుగా మాకు సరైన తిండి లేదు, సరైన నిద్ర లేదు. అందుకని మాకు ఆరోగ్యం కూడా చాలా సరిలేదు. ఒక 10 రోజులు రెస్ట్ తీసుకొనైనా సరే ప్రజలు లేకపోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరికే పోయి సమాధానం వాళ్ళకే చెప్పుకుంటూ వాళ్ళ సొమ్ము నేను ఇస్తానని మనస్ఫూర్తిగా చెప్తాను మేడం. అంటే మీరు సమయం అడుగుతున్నారు, అది ఎన్ని రోజులు ఎన్ని నెలల్లో ఇస్తారు వాళ్ళకి? అది నేను ఆలోచించుకునే చెప్పాలి మేడం. ఎందుకంటే కోర్టుకు వేసినవి కొన్ని ఉన్నాయి. అలాంటివి ఏదైనా వ్యక్తులు ఎవరైనా ఆ కోర్టుకు వేసిన డబ్బుల్లో మాకు జమలు పట్టివయ్యా అంటే నేను పట్టిగలుగుతాను. వాళ్ళకి నా పైన నమ్మకం లేకుండా ఉంటే కోర్టుకు వేసిండేది అమౌంట్లకు గాను పలానోళ్ళది మాకు పట్టిమ్మంటే వాళ్ళకి పట్టిస్తా. కానీ ముందుకు నేనే ఉండి కూడా వసూలు చేసిస్తా. వాయిదాలకు నేనే పోతాను. వాళ్ళ డబ్బు వాళ్ళకి వసూలు చేసి ఆ రకంలో నేను సెటిల్మెంట్ చేయగలుగుతాను. వేరే తరహాలో అంటే నాకు వేరే ఇంకా ప్రాపర్టీలు అంటూ ఏమీ లేవు. అన్నీ అమ్మినాను, ఇచ్చినాను. ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహంతో వాళ్ళు ఇచ్చిన మనోధైర్యంతోనే వచ్చి ఇచ్చిన వాళ్ళు సొమ్ము ఇస్తామనుకునే ఉద్దేశంతోనే వచ్చా మేడం. అంతకు తప్ప ఇంక వేరే ఏం లేదు. ఇప్పుడు ప్రజలకు కూడా డౌట్ రావచ్చు, మాకు ఇంత ఇవ్వాలి కదా, ఆయనకి ఎంత రావాల్సి ఉంటుంది అంటే కొన్ని లెక్కలు వేశాం. నాకు దాదాపు చాలా అమౌంట్లే రావాలి. కొన్ని చూసుకోవాలి. నేను కొన్ని చోట్లలో చీటీలు వేశాను, కొన్ని చోట్లలో అమౌంట్లు నాకు చాలా పెద్ద అమౌంట్లు కూడా రావాలి. ఇప్పుడు వాళ్ళు నేను కన్సల్ట్ చేసుకొని ఆలోచించుకొని ప్రజలకు న్యాయం చేద్దామనే వచ్చినా మేడం. ఇప్పుడు మీ బాధితులు వచ్చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు మీ మీద. మీరు వచ్చేసి పోలీసులని ఆశ్రయించవచ్చు కదా, మాకు కొద్దిగా గడువు తీసేయండి అని పోలీసుని అడగచ్చు కదండి మీరు. ఆ మూమెంట్లో అడిగేకి కాలేదు మేడం. ఎందుకంటే ఎక్కడ చూసినా నా పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు, నా పైన రేప్ కేసులు పెట్టిండేది బాధితులు. రేప్ కేసులు నా ఇంటికాడికి డబ్బులకు వస్తే నేను రేప్ చేసేకపోయానంట. అలాంటివి కాకుండా ఇట్లా దుష్ప్రచారాలు, ఐపీ పెట్టి వెళ్ళిపోతాడు అనేది జనాల్లో కొంతమంది వ్యక్తులు భయభ్రాంతులు చేసేసినారు వాళ్ళని. ఆ కడుపు కోత వల్ల నా పైన దాడి చేసినది వాళ్ళు వాస్తవము. అది తప్ప లేదా అనేది
అది సమాజమే గుర్తుంచుకోవాలి. ఒక మనిషిని ఇంతమంది బాధితులు వచ్చి పట్టుకుంటే నేను ఎవరికైనా న్యాయం చేయగలుగుతాను? అలాంటప్పుడు కూడా నేను కూడా కొన్ని పోలీస్ స్టేషన్లలో పోయి చెప్పా, అయ్యా నేను ఇవ్వగలుగుతాను, ఇలాంటి పరువు మీరు తీస్తే నేను పోలీస్ స్టేషన్ దాకా వచ్చి ఇలాంటి చేస్తే పలానోడు స్టేషన్ కాడికి పోయినాడంటబ్బా అనేది ప్రచారాలు ఎక్కువైపోతే రేపు కట్టే జనాలు కట్టలేరు, నేను ఇవ్వాల్సిన వ్యక్తులకు తొందరగా ఇవ్వలేకపోతాను, ఇది పరువు తీసే పనులు చేయొద్దండా, నా ఇంటికాడికి రావద్దండి, ఊర్లోకి రావద్దండి, మీ ఇండ్ల కాడికే వచ్చి నేను మీకు ఇస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకొని అడుక్కున్నా మేడం. మీ మీద దాడి జరిగిందంటున్నారు కదా, సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? సాక్ష్యాలంటే కొన్ని రికార్డింగ్లు ఉన్నాయి. రికార్డింగ్స్ ఇప్పుడు కొంతమంది భయపడితే సాక్ష్యాలు చెప్పలేరు. ఒక సాక్ష్యం అంటే మనకేముంటుంది, ఒక రికార్డింగ్ ఉంటుంది. లేదంటే మనకు ఏదన్నా ప్రత్యక్ష సాక్షులు ఎవరన్నా చెప్పాలంటే మన బంధువులు కానీ సంధువులు కానీ ఎవరన్నా ధైర్యంగా మా వాడికి ఇది జరిగింది వాస్తవము అని చెప్తే దాన్ని నమ్ముతారు. అది కాకుండా నాకు ఆధారాలంటే ఒక రికార్డింగ్ తప్ప ఇంకా ఏమీ లేదు మేడం. ఇప్పుడు బాధితులు దాడి చేస్తున్నారు అంటున్నారు కదండి, ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, మీరు చేశారు ఐపీ తీశారనేసి వాళ్ళు బాధపడుతున్నారు, దానికి మీరు ఎందుకు అంత భూతద్దంలో చూస్తున్నారు? మేడం దాడి వాళ్ళు చేసిండే దాంతో వాళ్ళ కడుపు కోత పట్టి వాళ్ళు దాడి చేసినా అది న్యాయపరంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నేను సమయానికి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాయిదాలు పోయినప్పుడు వాళ్ళు నా పైన దాడి చేసినా కూడా, నన్ను దుర్భాషలు ఆడినా కూడా, నా ఇంటికాడికి వచ్చి గలాట్లు చేసి నా భార్య బిడ్డలని దుర్భాషలు ఆడినా కూడా, ఎంతో ఓర్చుకొని చెప్పినా కూడా సమయానికి నాకు అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాలేదు. ఎక్కడికైనా సరే ఎక్కడికి పోయినా నాకు మాట ఉన్న చోటికంతా పోయినప్పుడు బాగున్నప్పుడు నాకు డబ్బులు చాలా మంది హెల్ప్ చేసినారు. కానీ ఎప్పుడు ఇలాంటి పుకార్లు బయట వెళ్ళిపోయాయో 10,000 కాదు 5,000 కూడా పుట్టలేదు. చీటీలు కొంతమంది కట్టలేదు, అర్థం చీటీలు జరిగింటాయి, అర్థం చీటీలు జరగలేదు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు చీటీ ఎత్తిన వ్యక్తికే నేను లేటుగా ఇస్తూ ఉంటే, ఎత్తని వ్యక్తి వచ్చి మేము ఇంకా చీటీలు కట్టము, మా సొమ్ములు మాకు ఇచ్చేయంటే నేను ఎవరికైనా న్యాయం చేయగలుగుతాను? ఎత్తిన వాళ్ళకే నేను ఇవ్వలేదు, ఇవి ఎత్తకన్నా ఉండే వాళ్ళకి మీరంతా కడితే కదా వాళ్ళకి ఇవ్వగలుగుతాను. అయ్యా మీ పైన మాకు సందేహంగా ఉంది, మేము కట్టిన డబ్బులైనా మాకు వాపసు ఇచ్చేయని చెప్పేసి వీళ్ళు ఒక పక్క, చీటీలు ఎత్తిండే బాధితులు ఒక పక్క, ఇరువురులు రెండు పక్కల వచ్చి నన్ను ఇబ్బంది పెట్టిస్తూ ఉంటే నేను ఎవరికి న్యాయం చేయగలుగుతాను? ఎత్తకన్నా ఉండేవాళ్ళన్నా సక్రమంగా కడితే ఎత్తిన వాళ్ళకి ఇచ్చుకుంటాను, దానికి తగిన షూరిటీలు తీసుకుంటాము. ఏదో కొంచెం లేట్ ప్రాసెస్ అయింది కాబట్టి అయ్యా అడ్జస్ట్మెంట్లు చేసుకుని అంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళంతా దాడులు చేసినా నేను ఎంతో ఓపికగా ఉండి వాళ్ళకి సమాధానాలు చెప్పానే కానీ నేను ఎవరిని దుర్భాషలు ఆడలేదు, ఎవరి మీద నేను గొడవలకి వెళ్ళలేదు. ఇప్పుడు మీరు ఐపీ పెట్టారు, మళ్ళీ వచ్చి బాధితులకు అమౌంట్ ఇస్తా అంటున్నారు, అది ఎలా అండి? అసలు వీళ్ళు ఐపీ పెట్టిన తర్వాత అమౌంట్ ఇవ్వరంటారు కదా, మీరు పెట్టి బాధితులకు ఇస్తా అంటున్నారు, మేము ఎలా నమ్మాలండి దాన్ని? ఎలా నమ్మాలంటే మేడం, నేను ఐపీ పెట్టిన దానికి కారణమే ఎందుకు పెట్టానంటే బాధితులు నాకు వచ్చి ఇబ్బంది పెట్టించిన దానికే ఐపీ పెట్టాను. నేను వీళ్ళ సొమ్ము ముంచేసి ఎత్తుకొని పోయి నా భార్య బిడ్డలను పెట్టుకోవాలనుకుంటే నేను తిరిగి రావాల్సిన అవసరం లేదు. జనాలు అనుకున్నట్టు వాళ్ళు చేసిన పుకార్లు బట్టి బంగారు వెండి అన్ని కేజీలు ఇన్ని కేజీలు 15 కోట్ల రూపాయల డబ్బులు ఆస్తులు అంతా ఎత్తుకుపోయినాడని చెప్పి పుకార్లు పుట్టించారే కానీ అలాంటి పుకార్లు నిజమైనంటే నేను అక్కడే ఉండిపోయింది. ఎందుకు వచ్చానంటే వాళ్ళంతా ప్రోద్బలం చేసి నన్ను రమ్మంటే నీకు చాలా డబ్బులు రావాలి కదా, ఈ డబ్బులన్నా వసూలు చేసి మాకు అని అంటే తగిన ఆధారాలు ఉండే సాక్ష్యాధారాలు బట్టి దానికి నేను న్యాయం చేయగలుగుతానంటున్నా. ఇప్పుడు మీరు ఐపీ పెట్టారు కదండి, అసలు మీరు ఈ సొమ్ము అంతా తీసుకొని బినామీ పేరు మీద తీసుకున్నారు అనేసి బయట టాక్ వస్తుంది, అది నిజమేనా? మేడం ఇప్పుడు నేనేం చెప్తానంటే నా భార్య బిడ్డల పైన కానీ నా పైన కానీ వేరే ఆస్తులు ఉంటే ఇప్పుడు ఎక్కడ ఈసీలు తీసినా తేలిపోతాయి. ఇప్పుడు ప్రజలకేమీ డౌటు, బినామీ పేర్ల మీద పెట్టి జనాల సొమ్ముతో నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి పుకార్లు పుట్టించారు కదా, అలాంటి పుకార్లు కన్నా వాళ్ళు నిజం చేపిస్తే నేను 3 కేజీల బంగారు 10 కేజీల ఎండి 15 కోట్ల రూపాయల డబ్బులు, అది కాకుండా బెంగళూరులో 10 అంతస్తుల అపార్ట్మెంటు, వసకోట్లో ఒక ఫ్లాటు ఒక అపార్ట్మెంటు,
తర్వాత వచ్చి ఓసూరులో 2 ఫ్లాట్లు. ఇన్ని పుకార్లు చేశారు. దాదాపు ఇవంతా ఆ, ప్రజల సొమ్ముతో నేను కొనింటే వాటిని క్యాలిక్యులేషన్ వేస్తే 40 నుంచి 50 కోట్ల రూపాయల ఆస్తి వస్తుంది. కానీ పేద ప్రజలు కూలీ నాలి చేసి కట్టుకోండే వాళ్ళ పొట్టగొట్టి నేను అన్యాయంగా వాళ్ళు సొమ్ము తినాల్సిన అవసరం నాకు లేదు. అడ్డగోలుగా దోచి నేను తినేస్తే రేపు నాకు భగవంతుడు మంచి చేయడు. వాళ్ళు చెప్పిన ప్రోద్బలంతో నేను వచ్చా. కానీ ఇవి నిరూపణ వాళ్ళు చేస్తే వాళ్ళే ఎత్తుకొని నాకేం అవసరం లేదు. నిరూపణ చెయ్యాలి కదా. అలాంటివి ఇప్పుడు నేను ఐపీ పెట్టేస్తానని పుకార్లు పుట్టించారు. ఇలాంటి ఆస్తులు నిరూపించారు. కానీ ఆస్తులన్నీ ఉండేటివి అమ్మిండే వాళ్ళ పేర్లతో సహా ఉన్నాయి. కొంతమంది దగ్గర ఇప్పుడు ఇక్కడ నాకు ఎక్కడ డబ్బులు పుట్టలేదు. ఈ పుకార్ల వల్ల డబ్బు పుట్టలేదు. కోలార్లో మా అక్క వాళ్ళు ఉంటే వాళ్ళకి మాకి 30 సంవత్సరాలుగా విరోధం ఉంది. కానీ మా అక్క మాతో మాట్లాడుతూ ఉన్న 30 సంవత్సరాలుగా విరోధంగా ఉంటే ఇంకా లేని సమక్షంలో మా మామ మా అక్క దగ్గర పాదాల మీద పడిపోయి నన్ను కాపాడండి అని చెప్పేసి పోయి అడిగితే వాళ్ళు కూడా మా దగ్గర అప్పుడప్పుడు చీట్లు కొన్ని వేసినారు. అమౌంట్లు కొంచెం ఇచ్చిండ్రి. కొంచెం తీసుకొని ఉంటే ఆ తీసుకున్న అమౌంట్లకు గాను ఈ మాదిరి ప్రాపర్టీ ఒకటి ఉంది మీకు పెడతానని చెప్పేసి 1 సంవత్సరంగా ఆయన దగ్గర కూడా నేను దానికి ముందు మా దగ్గర లావాదేవీనే లేదు. 1 సంవత్సరంగా మా మామగారి దగ్గర అమౌంట్లు అప్పుడు ఒక 5 లక్షలు 10 లక్షలు ఇట్లా తీసుకుంటూ వచ్చి సామాన్య ప్రజలకి జనాలకే ఇచ్చా. కానీ ఒకసారి కొంచెం పెద్ద అమౌంట్ తీసుకున్నప్పుడు నా భార్య పేరు మీద ఉన్న ప్రాపర్టీ మా మామూలుగా రాసి ఇచ్చింది వాస్తవం. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నా కాబట్టి రాయించిన. లేకపోతే 30 సంవత్సరాలుగా విరోధంగా ఉన్న వాళ్ళకి నేను నా భార్య సొత్తు రాసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? అది కూడా జనాలు ఆలోచించాలి. జనాలు పెట్టిన పుకార్లు బట్టి నిజాలు తేలాలంటే ఓపిక పడితే ఎప్పటికైనా సరే నిజం బయటపడుతుంది. ఆ ప్రజల ఆక్రోశం వల్ల బయటపడాలంటే బయటపడదు. నేను బతికుంటేనే ఏదైనా బయట పెట్టగలుగుతా. నేను చనిపోయిందంటే ఏది బయట పడిండదు. ఎందుకు పడిండదంటే వీడెత్తుకోపోయిండేది నిజము, వాడు భార్య బిడ్డలను సేవ్ చేసేసినాడు, వాళ్ళ బంధువులను సేవ్ చేసేసినాడు అని చెప్పేసి ప్రజల్లో ఒక టాక్ ఏర్పడిపోతుంది. నా బిడ్డలపైన ఒక మచ్చ పడిపోతుంది. ఆ మచ్చ చెరిపేయాలనే ఉద్దేశంతోనే నేను బతికుంటేనే అన్నీ చేయగలుగుతానని చెప్పేసి ఆ సామాన్య ప్రజల్ని, నన్ను నమ్మేసిన కస్టమర్లని వాళ్ళు నాకు ఫోన్లు చేసినా నేను వాళ్ళకు ఫోన్లు చేసి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోనే నేను వచ్చాను. ప్రజల సొమ్ము ఇస్తామనే వచ్చా. ఇదంతా కలెక్షన్లు చూసుకొని ప్రజలకు న్యాయం చేస్తా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తాను. అంటే ఇప్పుడు మీకు చీటీ వేసిన వాళ్ళందరూ ఆ డబ్బు మీరే వాడుకున్నారా, వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినారా? అది వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. చీటీలు ఎత్తిన వ్యక్తులకే ఇచ్చా. ఎప్పుడు కరోనా స్టార్ట్ అయిందో నాకే కరోనా వచ్చా. ఆపరేషన్ ఒకటి చేసుకున్నాను. నేను బయట పోయాలకు 6 మంత్స్ పట్టింది. రెండో కరోనా టైంలో 2021లో ఫస్ట్ వచ్చింది. 2020లో కదా కరోనా. 2021లో నుంచి నాకే కరోనా వస్తే అప్పటి నుంచి డిలే అయిపోయింది. దానికి ముందు నేను అన్నిటికీ పర్ఫెక్ట్గానే ఇచ్చాను. అప్పటి నుంచి డిలే అయిపోతే 6 మంత్స్ నేను ఆఫీస్కి సరిగ్గా పోకుండా ఉంటే దాంతో కొంతమంది బాధితులు వాళ్ళు కొంతమంది ఐపీలు వేసేసి ఊర్లు వదిలేసి వెళ్ళిపోయి నా కస్టమర్లు ఒక 7-8 మంది చనిపోతే ఆ భారం నా నెత్తిన పడితే ఒక నెలకి నాకు 15 నుంచి 20 లక్షల రూపాయలు ఎగేసేదానికి డబ్బులు రొటేషన్ కుదరక నా ఆస్తులన్నీ అవి అమ్మినా కూడా సాలకన్నా ఉంటే ఉండే ఆస్తులు అయితే కూడా మా మామకు కొన్ని రాసి ఇచ్చినా కూడా ఆ అమౌంట్లు తెచ్చి కూడా ప్రజలకే ఇచ్చిన. అన్యాయంగా ప్రజలు పొట్టకొట్టి నేను తినాల్సిన అవసరం నాకు లేదు. ఇదంతా ఊరికే నా మీద ఉత్త పుకార్లు పుట్టించారు. జనాల్లో భయం పుట్టించారు. నేను ఎంత నచ్చ చెప్పినా జనాలు వినలేదు. కానీ కొంతమంది మా ఊర్లో ద్వేషంతో మా పైన ఊరికేనే పుకార్లు పుట్టించేసి మా పరువు తీసేశారు. అందుకని నేనేం చెప్తున్నానంటే నా పరువు తీసిన వ్యక్తులపైన పరువు నష్ట డాబా కేసు నేను ఖచ్చితంగా వేయాలనుకుంటున్నాను. అందుకు మీడియా కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీ ద్వారా మోసపోయిన వ్యక్తులు ఎంతమంది అండి? చీటీలు వేసిన వాళ్ళు అంతా మేడం మొత్తం చీటీల్లో నా కస్టమర్లు దాదాపు 500 నుంచి 600 మంది కస్టమర్లు, చీటీ కస్టమర్లు. దీంతో 500 మందికి పైన న్యాయం చేసి డబ్బులు ఇచ్చేసాను. కస్టమర్లకంతా డబ్బులు ఇచ్చేసాను. ఇప్పుడు వాళ్ళకు కరోనా టైంలోనే కూడా చాలా మందికి న్యాయం చేసి డబ్బులు ఇచ్చా.
అప్పటి నుంచి డిలే అయిన ప్రజలకి ఎలా అంటే కొంతమంది ప్రజలు చీటీలు ఎత్తినారు, కొన్ని చీటీలు జరగలేదు. కొన్ని చీటీలు జరగనప్పుడు చీటీలు ఎత్తిన వ్యక్తులే దాంతో కొంతమందే, ఒక 10-12 మంది లేదంటే ఒక 15 మంది ఉంటారు చీటీలు ఎత్తిన వ్యక్తులు. ఇప్పుడు ఈ చీటీలు ఎత్తకన్నా ఉన్నారు చూడండి, వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒక 60-70 మంది ఉన్నారు. ఇప్పుడు చీటీలు ఎత్తిన వాళ్ళు కూడా మీకు అమౌంట్ కడుతున్నారా? వాళ్ళు చీటీలు ఎత్తుకుపోయిన వాళ్ళు ఎవరు కట్టలేదు, వాళ్ళు కట్టని దానికే డిలే అయిపోయింది. అలాంటి అమౌంట్ నానెత్తినా కొంచెం పడినా కూడా దాంతో ప్రజలు మొత్తము కట్టకన్నా ఏం లేదు. ఒక బ్యాచ్లో ఒక 30 మంది ఉంటే ఒక 15 మంది కడతారు, ఒక 20 మంది కూడా కడతారు, ఒక 10 మంది కట్టరు ఒక్కొక్క బ్యాచ్లో. అట్లా ఒక్కొక్క బ్యాచ్లో అట్లాంటివి 4-5 బ్యాచ్లు నేను జరిపినప్పుడు 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది అమౌంట్లు కూడా నేను ఎగేశాను. వాళ్ళు ఎత్తుకొని పోయి తినేసినా కూడా వాళ్ళ అమౌంట్లు నేను ఎగేసినాను. ఇప్పుడు అలాంటి అమౌంట్లు వసూలు చేసి నేను జనాలకి ఇస్తాను. అయ్యా, మీ కష్టం నేను తినలేదు, మీ కష్టం ప్రజలు తిన్నారు, వాళ్ళ దగ్గర నుంచి నేను వసూలు చేసే బాధ్యత నాది. అలా కాకుండా మీరు ఒకవేళ మీ కస్టమర్ల దగ్గర మాకు చెప్పండి, మేము వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటామంటే ధారాళంగా వాళ్ళు నాకేం ప్రూఫ్లు పెట్టారో ఆ ప్రూఫ్లు ప్రజలకే ఇస్తా. మీరు వసూలు చేయండి, నేను మీకు సహకరిస్తాను, మీకు హెల్ప్గా నేను ఉంటాను. పలానోళ్ళు ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఈ అమౌంట్ మీరు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి నేను సహకరించి నేను హెల్ప్ చేస్తాను. ఫైనల్గా మీరు వేసిన చీటీ బాధ్యతలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి మా మీడియా ద్వారా? మేడం, మీడియా ద్వారా నేను ఏం చెప్తా ఉన్నానంటే, నన్ను ప్రజలు ఫ్రీడమ్గా వదిలితే నేను బయట తిరగాలంటే ప్రజలు నా పైన ఏ దాడి చేయకున్నా, నాకు ఇబ్బంది పెట్టించకన్నా ఉంటే నేను ప్రజలు లేకపోయేంత అవగాహన నాకు కలిగినప్పుడు ప్రజలు లేకపోయి ఆ అమౌంట్లు కలెక్షన్ చేస్తాను. సరేనా? వేరే ఉద్దేశం జనాల్లో పెట్టుకుని నన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టించే పరిస్థితి వాళ్ళు పెట్టకన్నా ఉంటే వాళ్ళ అమౌంట్ నేను ఇస్తాను. కానీ నా పరువు తీసినారు కాబట్టి ఆ పరువు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యతతో వచ్చా. కానీ నాకు ఎక్కువగా ఇబ్బంది పెట్టించిన వాళ్ళపైన పరువు నష్ట డాబా వేసుకుందామని కోరుతున్నా. దానికి కూడా మీ మీడియా నాకు సహకరిస్తే నాకు కూడా కొంచెం యూస్ఫుల్గా అవుతుందనే ఉద్దేశంతో చెబుతున్నా మేడం.